ఇన్వెస్ట్మెంట్లకే కాదు, అప్పు తీర్చడానికి కూడా ప్లానింగ్ అవసరం. మరి ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అప్పులను ఈజీగా తీర్చవచ్చు? అవేంటో ఇప్పుడు చూద్దాం. అప్పుల నుంచి బయటపడడానికి బెస్ట్ చాయిస్ అప్పుల సంఖ్యను తగ్గించుకోవడం. అంటే 2-3 అప్పులుంటే ఒకే కొత్త అప్పు తీసుకుని వాటన్నింటినీ తీర్చేయాలి. దీంతో వడ్డీ భారం తగ్గడం సహా ఎక్కువ ఈఎంఐల టెన్షన్ కూడా ఉండదు. ఇలా చేయడానికి తక్కువ వడ్డీ ఉన్న పర్సనల్ లోన్ తీసుకోవడం లేదా గోల్డ్ లోన్ తీసుకోవడం లాంటివి చేయొచ్చు. ఈ సమయంలో కొత్త క్రెడిట్ కార్డులు తీసుకోవడం లేదా ఉన్న క్రెడిట్ కార్డులతో అనవసర కొనుగోళ్లు చేయొద్దు. అప్పులను స్మార్ట్ గా తీర్చే మరో మార్గం అత్యధిక వడ్డీ రేట్లు ఉన్న లోన్స్ ను త్వరగా చెల్లించడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడం. ఏ రుణాలపై వడ్డీ వేగంగా పెరుగుతోందో గుర్తించి వాటిని ముందుగా చెల్లిస్తే మిగిలిన అప్పులపై వడ్డీ భారం తగ్గుతుంది. ఆదాయాన్ని పెంచుకోవాలి. అప్పులను త్వరగా చెల్లించడానికి మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. మీ నైపుణ్యాలకు అనుగుణంగా పార్ట్ టైం లేదా ఫ్రీలాన్స్ వర్క్స్ చేయండి. రైడ్ షేరింగ్, డ్రైవింగ్ లేదా ట్యూటరింగ్ చేయొచ్చు. చివరిగా అప్పుల నుంచి బయటపడడానికి ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోండి. ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ ఏజెన్సీలు మీ ఆదాయానికి తగ్గట్లు బడ్జెట్ను రూపొందిస్తాయి. ఖర్చు పరిమితులను విధించేందుకు సూచనలిస్తాయి. వాటిని పక్కాగా పాటిస్తే వీలైనంత త్వరగా అప్పులు తీర్చుకోవచ్చు.